దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య. ప్రేమ పెళ్లి అంటూ ఆమెకు దగ్గరైన ఒక డాక్టర్ ఆపై కులం పేరుతో పెళ్లికి నిరాకరణ. లావణ్య బలన్మరణం. జనవరి 6వ తారీఖు జరిగిందే. ఇది మన దృష్టికి రాలే. మనం ఆంధ్రజ్యోతి పేపర్ను చదువుతలేం కదా. పైగా ఇది మళ్ళా సిద్దిపేట డేట్ లైన్ తోటి 14వ పేజీల వెనుక వేసిండు. 14వ పేజీల మెయిన్ పేజీలో రావాల్సిన వార్తను 14వ పేజీలో వేసిండు. కులం పేరుతోటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఇడిచిపెట్టిండు. ప్రేమించేటప్పుడు కులం గుర్తుకు రాలే వానికి. ప్రేమించేటప్పుడు అమ్మాయితో తిరిగేటప్పుడు అమ్మాయితో ఉండేటప్పుడు కులం గురించి గుర్తుకు రాలే. పెళ్లికాడికి వచ్చే వరకు కులం గుర్తుకొచ్చింది. కులం వద్దు నాకు, నీ కులం తక్కువ నా కులం ఎక్కువ అని అబ్బాయి మోసం చేసిండు. అమ్మాయి మానసిక వేదనతోటి ఇట్లా ఆత్మహత్యకు ప్రయత్నించింది. నేను ఒకటి చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత చదువు చదివినా మీ మైండ్లోకి వెళ్ళి కులం అనే ఆలోచన అట్లనే ఉంటే కనుక మీరు చదివిన చదువు వృధా, మీరు సంపాదించిన డబ్బు వృధా, మనిషిగా మీరు బతికుండే వృధా. ఇంత చదువుకొని ఇంత మోడ్రన్ యుగంలో కులాన్ని మైండ్లో పెట్టుకొని కులాన్ని చూసి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? కులం ఉంటుంది, కులం పోదు, కానీ కులాన్ని మనమే దాటాలి. భారతదేశంలో కులం పోదు. ఈ గాలి ఉన్నట్టే, ఈ నీరు ఉన్నట్టే ఇక్కడ కులం కూడా ఉంటుంది. కానీ ఆ కులాన్ని దాటవలసిన విఘ్నత మనకు ఉండాలి. ఆ కులాన్ని దాటే అంత ధైర్యం మనం చేయాలి. ఆ కులాన్ని దాటే అంత విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. చదువు అదే కదా నేర్పేది. క్లాస్ రూమ్లో పోయి అన్ని కులాలలో కలిసి కూర్చుంటాం. ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, అన్ని కులాలను కూర్చొని చదువుకుంటాం. అక్కడ కులం గుర్తుకు రాదు. గుళ్ళలకు చర్చిలకు అన్ని కులాలు కలిసిపోతాం, కూర్చుంటాం, వస్తాం. అక్కడ కులం గుర్తుకు రాదు. ఏదైనా రోగం అత్తో హాస్పిటల్ ఎత్తే డాక్టర్ నువ్వు ఏ కులం అని అడగరు. డాక్టర్ నా ప్రాణం కాపాడండి అని అడుగుతారు. అక్కడ కులం గుర్తుకు రాదు. కానీ పెళ్లికాడ మాత్రం కులం గుర్తుకొస్తుంది. ఆ పెళ్లికాడనే కులం గుర్తుకొస్తుంది, ఎక్కడ కులం గుర్తుకు రాదు. ఇట్లా కాబట్టి గొప్ప గొప్ప చదువులు చదువుతున్న ప్రతి ఒక్క యువత కూడా కులాన్ని దాటండి. కులాంతర వివాహాలు చేసుకోండి. కులాంతర వివాహాలు చేసుకొని ఈ సమాజానికి ఆదర్శంగా నిలవండి. అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉండగానే కులం చూడకుండా నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు లేకపోతే సత్తనే, నీ దండం పెడితేనే అని అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయితో తిరిగి కోరికలన్నీ నెరవేర్చుకొని పెళ్లికాడికి వచ్చే వరకు మా అవ్వయ్య నీది నాది ఒక కులం కాదంటాను, నువ్వు తక్కువ కులం మాట నేను ఎక్కువ కులం మాట అంటాను అని ఈ చీప్ మెంటాలిటీ కలిగి ఉండే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మీ చదువు వృధా, మీరు బతికి ఉండి వృధా. ఇట్లానా ఒక అమ్మాయి ప్రాణం తీసిండు. ఆ దౌర్భాగ్యుడు ఎవడో, ఆ దుర్మార్గుడు ఎవడో, ఆ దౌర్భాగ్యుడు ఎవడో ఆ అమ్మాయి ప్రాణాన్ని తీసి పారేసిండు. కులము ఉంటుంది. నువ్వు ఇక్కడ రాసి ఉంటుంది అదే కులం అని, లేకపోతే డిఎన్ఏ ఏదైనా టెస్ట్ చేస్తే నువ్వు పలాని గొప్ప కులం అనివి అని ఉంటుందా? మన పేపర్లలో ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉంటుంది కులం, అంతే. నువ్వు చెప్పుకుంటే కులం, నువ్వు చెప్పుకోకపోతే కులమే లేదు. ఈ కులానికి ప్రత్యేకమైన డిఎన్ఏ ఉంటుంది, ఈ కులానికి ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది అని అట్లా ఏమన్నా ఉంటుందా? అస్సలే ఉండదు అట్లా.